జలసౌధలో నేడు కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ లభ్యతపై కమిటీ చర్చించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కృష్ణా బోర్డు సమావేశంలో ఏ అంశాన్ని ప్రస్తావించనున్నారు? ఈరోజు హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బోర్డు మెంబర్ సెక్రటరీ ఏదైతే రాయ్పురేతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, అదేవిధంగా ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి సమావేశం అవుతారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా జలాల పంపిణీ, అదేవిధంగా లభ్యత పై ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఇటు శ్రీశైలం జలాశయం కావచ్చు, ఇటు నాగార్జున జలాశయంలో అంటే తాగునీటి అవసరాలకు గాను ఇప్పటికే అంటే ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు వినియోగంపై ఏదైతే నిర్ణయం తీసుకునే నేపథ్యంలో కూడా వాటి లభ్యత ఎంత కేటాయించాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే వేసవి కాలంలో కూడా ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా నీటిని వినియోగించాలి, ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలి, ఎంత లభ్యత ఉంది ప్రాజెక్టులో అనేది కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తారని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా తమ రాష్ట్రాలకు సంబంధించిన ఏ అంశాలను తీసుకురావాలంటూ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ కావచ్చు, ఏపీ జల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డిలకు మాత్రం ఇప్పటికే ఈ కమిటీ ఏదైతే రాయపూర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసే సందర్భంలో కూడా ప్రధానంగా అయితే ఈ సాగునీటి సమస్యలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పాలి. శ్రీనివాస్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు? ఏ సమయానికి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు? ఏదైతే ఈ సమావేశంలో అయితే ఖచ్చితంగా ఓన్లీ బోర్డు మెంబర్ రాయపూరే ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఈఎన్సీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ సమావేశం అవుతారు. అదేవిధంగా ఏదైతే నీటిపారుదల తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన నీటిపారుదల శాఖ అంటే అధికారులు కూడా ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధికారులు హాజరవుతున్నారు. ఈ హాజరై దీనికి సంబంధించిన తెలంగాణ ఏపీకి సంబంధించిన నీటి అంశాల్లో కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఏదైతే తాగునీటికి సంబంధించి ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది నేపథ్యంలో కూడా మళ్ళీ రానున్న కావచ్చు వేగంగా కూడా ఇంకా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా వాటిని అధిగమించేందుకు కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు దఫాలు కూడా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అధికారులతో. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగే జలసౌధలో ఈ బోర్డుకు సంబంధించిన సమావేశం కీలకంగా మారిందని చెప్పాలి. అదేవిధంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సో దీనికి సంబంధించి ప్రధానంగా సాగునీటి సమస్యకు సంబంధించి అధిగమించేందుకే బోర్డుతో సమావేశం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏజెన్సీలు సమావేశం అవుతుందని చెప్పాలి. చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్.